హలో అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, బాగున్నారా? నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్. మీరు అందరూ ఎలా ఉన్నారో నాకు కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఓకే అండి, ఇక్కడైతే నేను చూసారు కదా బ్యూటిఫుల్ డ్రెస్ వేసుకున్నాను. ఇది వచ్చేసి నేను చార్మినార్లో తీసుకున్నాను. చాలా తక్కువ కాస్ట్కి తీసుకున్నానండి. 1050 పడింది డ్రెస్కి. దుప్పట్టా నాకు చాలా బాగా నచ్చింది. ఇది వచ్చేసి బాందిని దుప్పట్టా. ఎప్పటి నుంచో నేను బాందిని దుప్పట్టాలో ఒక డ్రెస్ తీసుకోవాలనుకున్నాను. ఫైనల్గా అయితే తీసుకున్నాను. చాలా బ్యూటిఫుల్గా ఉంది. కలర్ కాంబినేషన్ చాలా బాగా నచ్చిందండి నాకు. అంటే ఇది గోల్డ్ కలర్లో ఉంటుంది. గోల్డ్ అండ్ ఎల్లో మిక్సింగ్ కలర్ లాగా అనిపించింది. గోల్డ్ అలాగే గ్రీన్ కలర్ కాంబినేషన్ అసలు సూపర్గా ఉందండి. కాంబినేషన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఓకే అండి, ఇప్పుడైతే మేము రెడీ అయ్యాము. మా కజిన్ వాళ్ళకి సారె పోస్తున్నారు. ఇంకా అక్కడికి వెళ్తున్నాము. నల్గొండకి వెళ్ళాలి. ఓకే అండి, ఇక్కడైతే నేను చక్కగా ఇలా రెడీ అయ్యాను. ఇది ఎంబ్రాయిడరీ కూడా ముందల చాలా బాగా వచ్చిందండి. వర్క్ ఇంత తక్కువ ప్రైస్కి చాలా రీజనబుల్ అనిపించింది నాకైతే. ఈ డ్రెస్ అయితే వేసుకుంటే కూడా చాలా బాగా అనిపించింది. అంటే కలర్ కాంబినేషన్ మెయిన్గా అండి, కలర్ కాంబినేషన్ చాలా చాలా బ్యూటిఫుల్గా అనిపించింది నాకు. అంటే ఎప్పుడు నేను ఎల్లో అండ్ గ్రీన్లో ఎప్పుడు వేసుకోలేదు. ఫస్ట్ టైం నాకు చూడగానే చాలా బాగా అనిపించింది కలర్ కూడా. ఓకే అండి, ఇప్పుడైతే మేము ఇంకా స్టార్ట్ అవ్వాలి. ఇంకా పిల్లలు కూడా రెడీ అయ్యారు. నందు మున్న అందరినీ రెడీ చేసేసాను, ఇద్దరిని. ఓకే అండి, ఇప్పుడైతే ఇంకా హెయిర్ స్టైల్ కూడా నేను ఇలా సింపుల్గా వేసుకున్నాను. చాలా బ్యూటిఫుల్గా అనిపించింది హెయిర్ స్టైల్ కూడా. ఈ డ్రెస్ మొత్తం సెట్ అండి. అంటే టాపు బాటమ్ విత్ దుప్పట్టా 3 వచ్చాయి. బాటమ్ కూడా మనకు గ్రీనే వచ్చింది, చూసారు కదా. గ్రీన్ అలాగే మనకి దుప్పట్టా గ్రీన్ వస్తుంది. మనకు నెక్ దగ్గర ఇలా థ్రెడ్తో చాలా బాగా వచ్చిందండి. వర్క్ అనేది చాలా బాగా అనిపించింది. ఇది వచ్చేసి మొత్తం గోల్డ్ కలర్ గుండ్లతోటి వర్క్ వచ్చింది నెక్ దగ్గర. చాలా బాగుంది. అంటే మనకు ఏంటంటే వర్కే చాలా వరకు ఎక్కువ ప్రైస్ అవుతుందండి మనం బయట చూపించుకుంటే. అందులోనూ ఇది రెడీమేడ్ డ్రెస్. రెడీమేడ్లో మనకు ఈ విధంగా బాటమ్ దుప్పట్టా విత్ వర్క్ తోటి మనకి 1050కి రావడం అంటే నిజంగా చాలా రీజనబుల్ అనిపించింది నాకైతే. ఓకే అండి, ఇంక ఇప్పుడైతే మేము రెడీ అయ్యాము, కిందికి వచ్చేసాము కార్ దగ్గరికి. ఇప్పుడే స్టార్ట్ అవ్వాలి. ఇంకా కొన్ని ఫొటోస్ దిగుదామని పిల్లలతోటి వెయిట్ చేస్తున్నాను, పిల్లల కోసం. ఓకే అండి, చూస్తున్నారు కదా నందు మీకు హాయ్ చెప్తున్నాడు. తిను వచ్చేసి మా పెద్ద అబ్బాయి అండి నందు. నేమ్ వచ్చేసి గౌతము, ఇంట్లో నందు అని పిలుస్తాము. ఓకే అండి, స్టార్ట్ అయ్యాము. ఇప్పుడు వచ్చేసి మా కజిన్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము, నల్గొండ. ఓకే అండి, ఇక్కడ చూస్తున్నారు కదా మా చిన్నక్క కూడా వస్తుంది కార్లోనే. ఓకే అండి, ఇంకా అందరం కలిసి ఇప్పుడే స్టార్ట్ అయ్యాము. ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసాము. హలో అండి, ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అండి. నైట్ అయితే మేము వెళ్ళాము. అక్కడికి వెళ్ళాక ఇంకా తినేసి పడుకున్నాము. నెక్స్ట్ డే మార్నింగ్ ఇది. నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి మేము టెంపుల్కి వెళ్దామని ప్లాన్ అండి. అక్కడ రేణుకా ఎల్లమ్మ టెంపుల్ ఉంటుంది, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, ధరేష్పురం. అక్కడికి వెళ్దామని ప్లాను. ఓకే అండి, ఇక్కడికి అయితే వచ్చేసాము. చూస్తున్నారు కదా ఇదే ధరేష్పురం టెంపుల్ అనమాట, రేణుకా ఎల్లమ్మ టెంపుల్. చాలా బ్యూటిఫుల్గా చాలా బాగుంటుందండి. మీరు ఎవరైనా నల్గొండలో ఉంటే, దగ్గరలో ఉంటే మీకు తెలిసే ఉంటుంది ఈ టెంపుల్. చాలా ఫేమస్ టెంపుల్.
ఓకే అండి. నైట్ వచ్చేసి మా కజిన్ స్పందన అండి. మా కజిన్ నేమ్ వచ్చేసి స్పందన. స్పందన వాళ్ళ ఇంట్లో ఉన్నాము. ఇప్పుడొచ్చేసి స్పందన వాళ్ళ అత్త వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. అంటే మంచినీళ్ళ బాయి అక్కడికి వెళ్తున్నాము. ఓకే అండి. అంటే ఒడిబియ్యం సార పోసాక మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ అత్తవారింట్లో ఒడిబియ్యం వండుతారు కదా! అందుకే అక్కడికి వెళ్తున్నాము. స్పందన వాళ్ళు మార్నింగే వెళ్ళారండి. మార్నింగ్ 6కే ఇంటికి తొందరగా సూర్యోదయం కంటే ముందే వెళ్ళాలి కాబట్టి ముందే వెళ్ళారు. మేమైతే ఇక పిల్లలకి స్నానాలు చేపించుకొని ఇక స్లోగా స్టార్ట్ అయ్యాము. టెంపుల్కి కూడా వెళ్ళాలని. ఇంకా టెంపుల్ కూడా చాలా డేస్ అవుతుంది ఈ టెంపుల్కి రాక నేను. అందుకే టెంపుల్కి వెళ్ళి ఇప్పుడు స్పందన వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. ఓకే అండి, చూస్తూ ఉండండి. ఓకే అండి, ఇప్పుడే వచ్చేసాము. చూస్తున్నారు కదా, ఇదే ఇక్కడ చూసారు కదా, హౌస్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉందండి. ఫస్ట్ టైం నేను కూడా రావడం ఇక్కడికి. చాలా బాగుంది. అందుకే కొంచెం లైట్గా హోమ్ టూర్ లాగా చేశాను. కిచెన్ అలాగే ఇక్కడ చూసారు కదా పూజ గది, కిచెన్ కూడా చాలా బాగుందండి. అంటే ఇది కొంచెం విలేజ్ టైప్లో ఉంటుంది. అంటే మంచినీళ్ళ బాయి నల్గొండకి దగ్గరలో ఉంటుంది. మీకు నల్గొండ దగ్గరలో ఉన్న వాళ్ళకి తెలిసే ఉంటుంది. మంచినీళ్ళ బాయి అంటే విలేజ్ అనమాట. చాలా బాగుంది అసలు. అంటే ఫస్ట్ టైం మేము చూడడం కాబట్టి మాకు కూడా చాలా బాగా అనిపించింది. ఇల్లు అయితే సూపర్గా ఉంది. ఇక్కడ చూస్తున్నారు కదా, చక్కగా ఫొటోస్ కూడా ఎంత బాగా సెట్ చేశారో చాలా బాగున్నాయి. కప్బోర్డ్స్ కూడా బాగున్నాయండి. ఓవరాల్గా ఇల్లు అయితే సూపర్గా నచ్చింది నాకు. అంటే బయట ప్లేస్ కూడా చాలా బాగుందండి. ఓపెన్ ప్లేస్ కూడా చాలా బాగుంది. ఓకే అండి, ఇక్కడైతే ఇక అందరూ వచ్చేసారు. చూసారు కదా, రిలేటివ్స్ అందరూ వచ్చారు. ఇక్కడ వచ్చేసి మా క్యూట్ కిడ్స్ చూసారు కదా, ఎంత క్యూట్గా రెడీ అయిందో మా నిర్వి, మా స్పందన వల్ల పెద్దమ్మాయి అండి. తిను వచ్చేసి తెలుసు కదా, మా చిన్నబాబు మున్నా. ఓకే అండి, ఇద్దరు కలిసి చక్కగా ఆడుకుంటున్నారు మంచిగా. ఇక్కడ ఫొటోస్కి పోజులు ఇస్తున్నారు చూసారు కదా. అలాగే ఆమినా తత్తమినా అని గేమ్స్ ఆడుతూ ఉన్నారు. వీళ్ళకి ఏంటంటే కొంచెం ఈ ఏజ్ పిల్లలైతే వీళ్ళకి కొంచెం ఆడుకోవడానికి ఇంట్రెస్ట్ ఉంటుంది. కొంచెం పెద్దవాళ్ళతో ఆడడానికి ఇష్టపడరు. సేమ్ ఏజ్ ఉంటే ఖచ్చితంగా మంచిగా ఆడుకుంటారు. ఓకే అండి, ఇక్కడైతే ఇంకా కొన్ని ఫొటోస్ దిగాము. చూస్తూ ఉండండి. ఓకే, అలాగే నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వల్ల నేను ఏ వీడియోస్ అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ మీకు మొదటగా అందుతుంది. నా వీడియోస్ మీరు డైలీ మిస్ కాకుండా చూడొచ్చు. ఓకే అండి, మళ్ళీ మరొక మంచి బ్లాగ్తో మళ్ళీ మిమ్మల్ని మీట్ అవుతాను. అంతవరకు టేక్ కేర్, బాయ్.